మెదక్ జిల్లా చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నవీన్ కుమార్ ప్రెస్ మీట్ లోని మాట్లాడుతూ దుబ్బాకలోని జరిగినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు గురించి ఎమ్మెల్యేకు లేదని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ముజామిల్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్, నర్సింహులు, సీనియర్ నాయకులు రెడ్డి, కొండి శ్రీనివాస్, ఉసముద్దీన్ తదితరులంతా కూడా పాల్గొన్నారు। మంత్రి కొండా సురేఖ గారు నిర్వహించిన రివ్యూ మీటింగ్లలో పాల్గొనకుండా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు। రివ్యూ మీటింగ్ లో పాల్గొంటే దుబ్బాకలో ఏం సమస్యలు ఉన్నాయని మంత్రి గారికి వివరించవచ్చు। ప్రోటోకాల్ అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పదే అభివృద్ధికి అడ్డుపడుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నావు। నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప నువ్వు గత మీ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు ఎంపీగా చేసిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు। చేగుంట డిగ్రీ కాలేజ్ కూడా లేదు। గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముత్యం రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప మీరున్న 10 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేరు। అయినా మీరు ఓటుకు 2000 రూపాయల చొప్పున ఇచ్చి గెలిచి మళ్ళీ కనిపించకుండా 6 నెలల నుంచి ఎక్కడ తిరుగుతున్నారో మీకే తెలవాలి। ప్రభుత్వ కార్యక్రమాలకు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే మీకు గట్టి హెచ్చరిక ఇస్తున్నాము। శ్రీనివాస్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ నియోజకవర్గంలోనే తిరుగుతూ పబ్లిక్ కు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని ప్రతి సమస్యకు స్పందిస్తూ అలాగే 25 కోట్ల నిధులు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి సెక్రటరీ తిరిగి నిధులన్నీ తీసుకొచ్చి డెవలప్మెంట్ విషయంలో ముందుండి పాల్గొంటున్న వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ ఇంకేమైనా మాట్లాడితే టిఆర్ఎస్ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాము। అభివృద్ధికి మీరు అడ్డుపడితే కంపల్సరీ వీళ్ళని కొత్త ప్రభాకర్ రెడ్డిని టిఆర్ఎస్ నాయకులను ఏ ఊర్లో తిరగనీయమని ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాము। ఎంతో మంది ఉంటే వచ్చిన స్టేడియం కూడా దుబ్బాకకు తీసుకెళ్ళినాం, సిద్దిపేటకు తీసుకెళ్ళిన హరీష్ రావు గారు స్టేడియం గురించి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కొట్లాడి నిధులు మంజూరు చేయించి బరుపు చేయిస్తున్నాడు। నిరంతరం పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సమస్యలు తెలుసుకొని వారికి కావాల్సిన ఆరోగ్య పట్లం కానీ దేంట్లో ఎల్ఓసీలు కానీ అన్నిట్లలో ముందుండి విద్యార్థులకు ఇప్పుడు హాస్టళ్లలో మోడల్ స్కూల్లో వాటర్ సమస్య ఉంటే కూడా తన సొంత నిధులతోని అలాగే గవర్నమెంట్ నిధులతోని బోర్లు వేయిస్తూ ప్రతి ఒక్క సమస్యకు ఓడిపోయినా కానీ కాన్స్టిట్యున్సీలోనే నిరంతరం ప్రజల మధ్య ప్రజల కోసం నిరంతరం తిరుగుతున్న నాయకుడు। అలాంటి నాయకుడిని అడ్డుకోవాలని చూస్తే టిఆర్ఎస్ నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాము। తస్మాత్ జాగ్రత్త, మీరు ఊర్లలో తిరగనే కూడా చేస్తాము। ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఎవరు మిస్గైడ్ చేసిరు? మీ ప్రభుత్వమే కదా, మీ టిఆర్ఎస్ ప్రభుత్వమే కదా। మీ సీఎం చెప్పినట్టే మీరు మీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ నువ్వు అంతా అట్లనే చేసిరు। మీరు చేసిన విధానమే మా సీఎం కూడా పాటిస్తున్నదే, అదే కంటిన్యూ చేస్తుండ్రు। ఏ నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు। దాన్ని అడ్డుపడద్దు, మీరు అడ్డుకోవద్దు। అడ్డుకుంటే